రాహుల్ని ప్రధానిని చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. కులగణన విషయంలో రాహుల్ ఎజెండానే ప్రధాని మోదీ తీసుకుని పరిపాలన చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకున్నప్పుడే తమ లక్ష్యాలను సాధిస్తారని చెప్పారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను అన్ని గ్రామాల్లో ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు నేతలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ ఎజెండానే ప్రధాని మోదీ తీసుకుని పరిపాలన చేస్తున్నారని అన్నారు నేతలు. సమన్వయం చేసుకొని ఒకటే ఐక్యతతో ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. జెడ్పీటీసీ ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే, అందులో ఎటువంటి అనుమానం లేదు. నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పి ఈ రోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 నెలల్లోనే కుల జనగణన చేసి ఇలా బిల్లు చేసి కేంద్రానికి పంపించిన పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానమంత్రి సైతం ఈ రోజు మళ్ళీ మొన్నటిదానికి ఏమన్నారు, కులాల కుంపట్లు పెడుతున్నారు, రాజకీయంగా లబ్ధి పొందడానికి, బీసీల లబ్ధి పొందడానికి అని చెప్పి ఒక బీసీ ప్రధానమంత్రి గారు అన్నారు. కానీ ఈ రోజు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఇలా బీసీ బిల్లు తీసుకొచ్చి మేము బీసీల కులగణన చేసి బీసీల వివరాలు కూడా తీస్తామని చెప్పి ఈ రోజు చెప్పిన పరిస్థితి. బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. దేశంలోని పేదల కోసం వివిధ రకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో కులగణన సక్సెస్ కావడంతో బీజేపీ కళ్ళు తెరిచిందన్నారు. కులగణనపై మోదీ సర్కారు నిర్ణయంలో రాజకీయం కనిపిస్తున్నప్పటికీ స్వాగతిస్తున్నామన్నారు. కుల సర్వేకు కులగణనకు తేడా ఏంటో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆది కులగణన చేసి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డట్టు క్రమంలో ఈరోజు మీరు దిగొచ్చారు తప్ప మీరు బీసీ సంఘాలతో కానీ బీసీల సంబంధించినటువంటి వాటితో ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదన్నమాట. ఎంతంటే బీసీల పైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, మీకు లేదనేది ఇప్పటివరకు తెలిసిపోయింది. మీరు ఆడటం అంతా రాజకీయ లబ్ధి కోసం అన్నమాట సందర్భంగా చెబుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత, భద్రతకు కట్టుబడి ఉందన్నారు. ఉగ్రవాదులను శిక్షించాలని యావత్ భారత జాతి ఏకపక్షంగా నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు జీవన్ రెడ్డి. ఒకవైపు ఏదైతుందో ఉగ్రవాదం సహించేది లేదు అని చెప్పంటారు, ఇంకోవైపు ఏదైతుందో యుద్ధానికి సిద్ధమంటారు. మీ శక్తి ఎంత? భారతదేశంలో పాకిస్తాన్ ఇట్స్ నాట్ ఈవెన్ 10%, ఇట్స్ నాట్ ఈవెన్ 10%. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతున్నదో ఇలా పహల్గాం సంఘటనలు తీవ్రంగా ఖండించడం మీద పరిగణిస్తున్నాయి. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకున్నప్పుడే తమ లక్ష్యాలను సాధిస్తారని చెప్పారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. స్టూడెంట్స్ స్కిల్స్ వెలికి తీసేందుకే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 4 ఏటీసీ సెంటర్ల ద్వారా ఏడాదికి 1000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమరిలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించారు ఎంపీ వంశీకృష్ణ. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ టాటా గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లోని 6 బ్రాంచ్లలో విద్యను అభ్యసించనున్నారు విద్యార్థులు. ఏటీసీ సెంటర్లో 2 ఏళ్ల పాటు విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించనుంది టాటా టెక్నాలజీ ఇండస్ట్రీస్. టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఎంత వేగంగా ముందుకెళ్తుందో దాన్ని మ్యాచ్ చేసే స్కిల్ యువకుల్లో లేదని చెప్పి గమనించి టాటా వారు ఏదైతే ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ ప్రారంభించినారో నిజంగా నేను ఇది చూసి ఆశ్చర్యమైపోయినాను. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ కేవలం మంచిర్యాలలో ఇట్లాంటివి 4 సెంటర్లు ఉన్నాయంట. అంటే దాదాపు సంవత్సరానికి ఒక 1000 మందికి ఈ అవకాశం దక్కుతుంది. 1000 మంది ఉద్యోగాలు ఎక్కొచ్చు ఈ ట్రైనింగ్ ఫెసిలిటీలు తీసుకొని. దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నా విన్నపము. మంచిర్యాల కలెక్టరేట్లో 10th ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు ఎంపీ వంశీకృష్ణ.